బాలు అయితే మీనాతో ఇలా అంటూ ఉంటాడు. మీనా, ఈరోజు నా ఫ్రెండ్స్ నాకు పార్టీ ఇస్తానంటున్నారు. అందుకే నేను వెళ్తాను. నేను ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా వెళ్తాను. నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి అని చెప్పి బాలు అంటాడు. అది వినగానే మీనా అయితే సరేలేండి వెళ్ళిరండి అని చెప్పి అంటుంది. అది వినగానే బాలు అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీనాకి ముద్దు పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి నాకు ముద్దు పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి అలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ పార్టీలో బాలు అయితే మందు తాగుతూ ఉంటాడు. అలా బాలుతో పాటు పక్కనే శృతి ముఖంపై యాసిడ్ పోసేవాడు కూడా అలా వాళ్ళు కూడా అక్కడ మందు తాగుతూ ఉంటారు. ఇక వాడి ఫ్రెండ్స్ ఇలా అంటూ ఉంటారు. ఏంట్రా ఆ మీనా రాయితో కొట్టిందేంట్రా, ఆ మీనాని నరికి పాతేయాలిరా, ఆ మీనా కానీ రాయితో కొట్టుండకపోతే నువ్వు శృతి ముఖంపై యాసిడ్ పోసేవాడివిరా అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో బాలు ఫ్రెండ్ అలా నడుచుకుని వెళ్తూ ఉంటే వాడి కాలు తన్నేస్తాడు. తన్నేయగానే ఏంట్రా అని చెప్పి అంటాడు. ఇక సారీ బ్రో అనుకోకుండా తగిలిందంటే అనుకోకుండా తగలడం ఏంట్రా అని చెప్పి బాలు ఫ్రెండ్ని వాడు కొడుతూ ఉంటాడు. అది చూసి బాలు ఫుల్గా తాగి అక్కడికి వచ్చి ఏంట్రా నా ఫ్రెండ్నే కొడతావా, అసలు నీకు అంత ధైర్యం అని చెప్పి బాలు అయితే వాడిని చితగ్గొడుతూ ఉంటాడు. ఇదంతా చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక వాడిని చితక్కొట్టాక బాలు ఇలా అంటూ ఉంటాడు. ఏంట్రా నీలాంటి వాడిని నరికి పాతేయాలి అని చెప్పి అంటాడు. అది వినగానే వాడైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వాడు బాలుపై అలాగే మీనాపై చాలా కక్షని పగని పెంచుకొని కోపంతో ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.